నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మధ్య మొదలైన ఈమెయిల్ వార్ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన అరవింద్ తనపై లక్ష్మణ్ అధిష్టానానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తనపై లక్ష్మణ్ కంప్లైంట్ చేయడాన్ని అరవింద్ తప్పుబట్టారు. నిజామాబాద్ గడ్డపై పార్టీని నంబర్ 1 స్థానంలో నిలబెట్టిన తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. పార్టీని అమ్ముకోవడం అంటే తల్లిని అమ్ముకోవడమేనని గతంలోనే చెప్పిన తాను సొంత పక్షానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తానంటూ ఘాటుగా స్పందించారు. తనపై వస్తున్న ఈ ఆరోపణలను ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఖండించారు. అసలు బీజేపీలో లేఖల సంస్కృతే లేదని చెబుతున్నారు. అరవింద్ మాత్రం తన స్టైల్లో లక్ష్మణ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో నిరాశపరుస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎందుకు లేఖలు రాయలేదని, ఆ సమయంలో స్టేషనరీ దండగా అని భావించారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. 2004 నుండి ఇప్పటి వరకు 5 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 1120 స్థానాలకు గాను బీజేపీ 18 సీట్లే గెలిచిందని గుర్తు చేశారు. ఈ విషయం గూగుల్ ని అడిగినా చెబుతుందన్న అరవింద్ దానికి లేఖ రాయడం ఎందుకో స్టేషనరీ దండగా అంటూ మరో సెటైర్ వేశారు. అంటే లక్ష్మణ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా గతంలో విఫలమయ్యారని పరోక్షంగా అరవింద్ విమర్శలు గుప్పిస్తున్నట్టు ఈ కామెంట్స్ తో స్పష్టమవుతోందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ ఇద్దరి నేతల మధ్య వివాదానికి ప్రధాన కారణం రాబోయే కాలానికి దక్కబోయే కీలక పదవేనన్న చర్చ జరుగుతుంది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలతో పాటు తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం దక్కనుందనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న ఈ ఇద్దరు నేతలు ఒకరికొకరు చెక్ పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఫిర్యాదు చేశారని ఆయన అంటుంటే తాను అలాంటిదేమీ చేయలేదని ఈయనంటున్నారు. ఎవరి మాట నిజం, ఏది అబద్ధం అనేది పక్కన పెడితే రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడంపై సీరియస్ గా దృష్టి పెట్టిన హైకమాండ్ ఈ కొత్త లొల్లికి ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందన్నదే కమలం క్యాడర్ లో చర్చనీయాంశంగా మారింది.